తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 2024లో బార్బడోస్, ఇప్పుడు 2026లో అహ్మదాబాద్. టీమిండియా వరుసగా రెండవసారి టీ20 వరల్డ్ కప్ సాధించి చరిత్ర సృష్టించింది. అయితే ఈ విజయాల వెనుక ఒకసారి ప్రస్తావన ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అతనే మన స్కై సూర్యకుమార్ యాదవ్ గురించి. రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ తీసుకున్న ఈ 20 నెలల్లో సూర్యాభాయ్ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. సరే, తన ఫామ్ ఏ రకంగా ఉన్నా, తన పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉన్నా, ఒక కెప్టెన్గా అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తున్నాడు. 2025 ఆసియా కప్, ఇప్పుడు 2026 వరల్డ్ కప్, ఇలా పట్టిందల్లా బంగారమే అవుతుంది. కానీ కెప్టెన్గా ఇంత సక్సెస్ అవుతున్న సూర్య బ్యాటర్గా ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? అసలు సూర్య వయస్సు అయిపోయిందా? రాబోయే వరల్డ్ కప్ వరకు అతను జట్టులో ఉంటాడా? ఈ వీడియోలో డీటెయిల్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వ లక్షణాల గురించి ఎంత చెప్పినా తక్కువే. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 96 పరుగుల భారీ తేడాతో అదరగొట్టి కప్ గెలిచాం. సంజు శాంసన్, అభిషేక్ శర్మ లాంటి కుర్రాలకు సూర్య ఇచ్చిన స్వేచ్ఛ వల్లే వాళ్ళు రెచ్చిపోయి ఆడారు. కానీ నాణానికి మరొక వైపు చూస్తే బ్యాటర్గా సూర్య గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. ఒకప్పుడు బంతి ఎటువైపు వస్తుందో బౌలర్లకే తేలినటువంటి విధంగా స్కై షాట్స్ ఆడినటువంటి సూర్య, అందుకని మిస్టర్ 360 అంటారు తనని. ఈ టోర్నీలో ఫెయిల్ అయ్యాడు. ఫైనల్ మ్యాచ్లో కూడా గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. ఈ వరల్డ్ కప్లో అతని సగటు కేవలం 30 మాత్రమే. స్ట్రైక్ రేటు కూడా తన స్థాయికి తగ్గట్టుగా లేదు. దీంతో సూర్యను జట్టు నుంచి తీసేయాలని తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. వరల్డ్ కప్ గెలిచినా ఓడినా ఇదే అతనికి ఆఖరి టోర్నీ అని కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఒక రకంగా రిటైర్డ్ అయిపోతాడు ఈ కప్ ఫైనల్లో అని చెప్పేసి అన్నారు. ఆ వార్త కూడా బయటకు వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే సూర్య వయసు ఇప్పుడు 35 ఏళ్ళు. కుర్రాలతో నిండిపోయినటువంటి టీమిండియా టీ20 సెటప్లో ఫిట్నెస్ పరంగా సూర్యకు ఇది ఒక పెద్ద సవాలని చెప్పొచ్చు. యువ ఆటగాళ్ళు వస్తున్నారు, అద్భుతంగా రాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్య ఇంకెన్ని రోజులు జట్టులో ఉంటాడు అన్నది $1 మిలియన్ ప్రశ్న. సూర్య ప్రస్తుతం వన్డేలు, టెస్టులు ఆడటం లేదు. కేవలం టీ20లకే పరిమితమయ్యాడు. ఇది అతనికి అడ్వాంటేజ్ అనే చెప్పాలి. మిగతా ఫార్మాట్ల ఒత్తిడి లేదు కాబట్టి తన బ్యాటింగ్ టెక్నిక్ మీద ఫోకస్ పెట్టడానికి కావలసినంత సమయం దొరుకుతుంది. ఫామ్ కోల్పోయిన ప్రతిసారి ఐపీఎల్ ద్వారా కంబ్యాక్ ఇవ్వడం సూర్యకు అలవాటే. రాబోయే ఐపీఎల్ సీజన్ అతనికి అగ్ని పరీక్ష లాంటిది. అందులో తన పాత ఫామ్ను అందిపుచ్చుకుంటే అతని స్థానానికి వచ్చినటువంటి డోకా ఏమీ లేదు. ఇక మరి 2028 టీ20 వరల్డ్ కప్ వరకు సూర్య కంటిన్యూ అవుతాడా? ఆ వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగనుంది, వచ్చేటువంటి టీ20 వరల్డ్ కప్. అప్పటికి సూర్య వయసు 37కి చేరుతుంది. సూర్య మాత్రం దీనిపైన చాలా క్లారిటీతో ఉన్నాడు. వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో మాట్లాడుతూ, నా నెక్స్ట్ టార్గెట్ 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో భారత్కు గోల్డ్ మెడల్ తేవడం, అలాగే అదే ఏడాది జరిగేటువంటి టీ20 వరల్డ్ కప్ గెలవడం అని స్పష్టం చేసేశాడు. అంటే తన వైపు నుంచి రిటైర్మెంట్ ఆలోచన లేదని బల్లగుద్ది మరి చెప్పాడు. అయితే బీసీసీఐ ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది? శుభం గిల్ లాంటి యువ ప్లేయర్లు కెప్టెన్సీకి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ రాబోయే రోజులలో సూర్య ఫామ్ మరింత దిగజారితే కఠిన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఏది ఏమైనా సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీతో అద్భుతాలు చేశాడు. ఒక కెప్టెన్గా అతను చరిత్ర సృష్టించాడు. కానీ బ్యాటర్గా అతను తిరిగి ఫామ్లోకి రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి దీనిపైన మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. సూర్యకుమార్ యాదవ్ 2028 వరల్డ్ కప్ వరకు టీమిండియాలో కొనసాగుతాడా, లేదా యువకులకు దారి ఇచ్చి తప్పుకుంటాడా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. ఏదేమైనా కూడా ఇప్పుడు రాబోయేటువంటి మ్యాచ్లో అయితే సూర్యకుమార్ ఖచ్చితంగా తన బ్యాటుకు పని చెప్పాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. మిస్టర్ 360 ఎటు వచ్చిన బంతిని కూడా 360 డిగ్రీలో ఆడి అద్భుతంగా రాణించేటువంటి సూర్యకుమార్ మరలా తన యొక్క ఫామ్లోకి రావాలంటూ కూడా అభిమానులు కోరుకుంటున్నారు.